హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ సునీల్ M47. ఇప్పుడైతే రెడీ బయలుదేరుతున్నాము వాటర్ గేమ్స్ కి. మా ఫ్రెండ్ టిఫిన్ చేద్దామంటే ఇంకా జస్ట్ ఇక్కడ ఏం రెడీ లేదు, జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బ్రెడ్ ఆమ్లెట్ చేశాడు, మళ్ళీ ఇంకోటి చేస్తున్నాడు. చాలా అద్భుతంగా చేశాడు. నిన్న మార్నింగ్ టిఫిన్ తిన్నాము, సూపర్ చేస్తాడు ఆయన. అన్ని బాగున్నాయి ఇక్కడ, రీజనబుల్ రేట్స్కే. మేముండే ఏరియాలో కాలంఘాట్ బీచ్ బ్యాక్ సైడ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ సునీల్ M47. ఇప్పుడే వాటర్ గేమ్స్ కి వెళ్తున్నాం మేమందరైతే. మార్నింగ్ టిఫిన్ ఫ్రీ, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ, బోటింగ్, అన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి, యాక్టివిటీస్. ఫస్ట్ టైం వెళ్తున్నాము. అంటే చచ్చిపోనున్నావా? పోతుంటే మామూలే, జీవితాలే పోతా అంటే ఆఫ్టర్ పోతా. అవును, రాత్రి ఒక కవర్ ఇచ్చింటే చెత్త గుడ్డలో పడే తెచ్చాడు మా విజయ్ గారు. అందులో క్రెడిట్ కార్డులు ఉన్నాయి, విలువైన వస్తువులు ఉంటాయి. పొద్దునేడు గోవా మున్సిపాలిటీ చెత్తలు ఏరుకుంటూ ఎట్లా కవర్ దొరికింది అదృష్టవంతులు. మిస్ అయిపోయాడు అన్నాం. ఏమైందంటే నైట్ రాత్రి కురుకురేలు వేరే షాప్ లో కొట్టుకొచ్చినారు. నైట్ ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. మేము కార్ లో అన్ని కవర్లన్నీ తీసేటప్పుడు మావాడికి చేతికి ఇచ్చాను. మావాడు ఏం చేశాడు, కోపంలో కార్ లో ఎక్కడో పడేశాడు. ఏమో జగన్ ని తిట్టింటే వాడు కోపం వచ్చింది అనమాట. జగన్ వీర అభిమానం అంట మనోడు. ఏం కాదులే, మామూలే. ఇక్కడ అంతా అందరు బాగుండాలి, అంతా కలిసిమెలిసి ఉండాలి జీవితాంతం. అందరు తలిపిల్లలు అన్నమాట. ఇప్పుడు వాటర్ గేమ్స్ కి అయితే వెళ్తున్నాము. మా కోసం బస్సు ఆగింది అక్కడ సర్కిల్లో. ఇప్పుడు వెళ్ళాలి. ఇందులో నుంచి ఆ బస్సు అక్కడ ఉంది. ఇప్పుడైతే బస్సులో ఎక్కాం. ఏం ఎవరు లేరు, ఈడొక్కడు అన్నాడు ముడుగాస్తున్నాడు. హాయ్ హాయ్, వెర్ ఫ్రమ్? ఇంద్ర అందరూ ఇండియా, సిమ్లా, హిమాచల్. మా ఒకటే ఉన్నాం. ఇప్పుడైతే మేము టెంపో ట్రావెలర్ లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే బస్ లేదు కదా, రిటర్న్ ఇదే బస్ తీసుకెళ్ళి ఇదే బస్ లో వస్తాము. మినీ బస్ ఇది, టీటీ. ట్రాఫిక్ మామూలేగా ఎన్నెన్నో అనుకుంటాం కానీ లోకల్ గోవా నాన్ టుడే लोकेशन कहाँ पे? पैराडाइज बीच. ये एरिया कौन सा है वो? कौन सा? యాదో అంటున్నాడు, మాకు అర్థం కావట్లేదు. శిరోడా ఏదో ఏమేమో పేర్లు ఉంటాయా, వింత వింతగా ఉంటాయి గోవాలో. అన్ని చూసాయండి. అసలు రోడ్స్ అంటే ఇంకా ఒక వెహికల్ పోతుంది, ఇంకో వెహికల్ పోదు, అలా ఉంటాయి చిన్న చిన్న రోడ్స్. పొద్దున్న టిఫిన్ పెడతా అన్నాడు ఫ్రెండ్స్, 10 అవుతుంది, ఆకలి అవుతుంది, తిప్పుతున్నాడు బండి మొత్తం. ఫుడ్ పెడతలేడు, ఫుడ్ పెడతా అన్నాడు ఫ్రెండ్స్. ఇంతవరకు అయింది, ఆకలి వేస్తుంది, ఇంకా పెట్టలేదు. మా వాడు విచారపడ్డాడు మా ఫ్రెండ్. మా మూర్తి గారు ఏమంటే ఎట్లా తెలుసు ఇది లేట్ అవుతుంది సంసారం అని చెప్పేసి ఉదయాన్నే బ్రెడ్ ఆమ్లెట్ కొట్టేశాడు మావాడైతే. నేను కూడా తింటాం అనుకున్నా కానీ మావాడు ఊరికే మామూలే. మళ్ళీ గోవా అంటే గోవాలో మాత్రం ఫుడ్ ట్రై చేద్దాం. 240 రూపాయలు పెట్టి బ్రెడ్ ఆమ్లెట్, 2 బాయిల్డ్ ఎగ్స్ 150 రూపీస్ కేవలం. వచ్చేయండి, ఎత్తుకొచ్చేయండి. సపరేట్ గా స్టవ్ తెచ్చుకోవడం స్టవ్ తెచ్చుకోవడం, వండుకోవడం కార్ లో పెట్టుకుని అది బెస్ట్ ఆప్షన్. కానీ తిందాం కిచెన్ ఇస్తా అన్నాడు, మావాడే వద్దన్నాడు. నువ్వే వద్దని. ఇంకా ఇద్దరు వచ్చారు మాతో పాటు, వాళ్ళు కూడా అదే గేమ్స్ వాటర్ గేమ్స్ వస్తారు. మామూలే, అంత తల్లిపిల్లలు కలిసిపోవాలి, పండుగ చేసుకోవాలి. గోవాకి వచ్చినాక తల్లి పిల్లది ఏం చేయలేదు. ఇంకా ఇద్దరు వస్తున్నారు, వీళ్ళు కూడా గేమ్స్ కి వస్తున్నారు మాతో పాటు.
आपका नाम क्या है? अतुल. ఇప్పుడు మా అతుల్ పరిచయం అయ్యాడు. कौन सा गाँव आपका? उत्तराखंड है. उत्तराखंड अंटा है शिमला. शिमला अंटा. आप अकेला है क्या? हाँ ठीक है. आप अकेला आया? अकेला सिंगल. ठीक है. सोलो ठीक है. गोवा की सोलो बच्चा अंटा अतुल गारू. చాలా సంతోషం. బటన్ ప్రెస్ కరు. ఇక్కడ ఇంకొకరు వచ్చారు, ఇంకో నలుగురు. గట్టిగా వస్తారా ఇంకో వీళ్ళు వెళ్ళి యాదవ్. అంత ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. హోటల్స్, రెస్టారెంట్స్ ఏ వీళ్ళు పికప్ వీళ్ళు కూడా పికప్ ఏమో ఏ కాదంటాపా వీళ్ళు క్యాన్సల్. ఐ లవ్ గోవా. ఇప్పుడు మన ఓపెన్ వీళ్ళు కూడా మన వస్తున్నారు. ఇది వచ్చేసి సివోలియం చర్చ్, ఫేమస్ చర్చ్ అనమాట ఈ ఏరియా. మొత్తం గోవాలో మొత్తం చర్చిలే ఉంటాయి. మనకన్నీ తెలిసిన ప్లేస్లే. ప్రతి 31st కి వచ్చేవాళ్ళం ఇక్కడ. అప్పుడు లాస్ట్ టైం 10 years బ్యాక్. మాకు ఇప్పుడే లేట్ అయిందంటే మళ్ళీ వీడు డీజిల్ వేయించే కాపినాడు. పాపం పొద్దున్న నుంచి ఎవరు టిఫిన్ చేయలేదు మా వాళ్ళు. పాపం వీళ్ళు బెంగళూరు అంట. ఉదయం నుంచి ఏం టిఫిన్ ఏం చేయలేదు పాపం. మావాడు అప్పుడు విషయాలు పడినాడు, టిఫిన్ చేయలేదు. ఉదయం మళ్ళీ టిఫిన్ పెడతానని చెప్పి వీళ్ళు నమ్ముకున్నాము. టిఫిన్ పెట్టలేదు, ఏం పెట్టారు అంటారు. మావాడు అప్పుడు విషయాలు పడ్డా. మా బ్రో ఒక్కటే విషయాలు మన అన్నింటిలో విషయాలు. యాక్చువల్లీ నేను వచ్చినాము ఈ ప్లేస్ కి, మళ్ళీ ఇదే ప్లేస్ కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ప్లేస్ వదిలేటట్లేదు మేము. ఇక్కడ తిప్పుతున్నారు. మేము నిన్న కార్ లో అదే పని సపరేట్ గా పోయినాం. బీచ్ అన్ని బీచ్లు చూసుకొద్దామని. ఒకటే బీచ్ కి అయిపోయింది స్విచ్ ఆఫ్. స్టేషన్ మొత్తం కొండలు చుట్టూ ఎటు చూసిన కొండ ప్రాంతాలే. సముద్రం పక్కన కొండ ప్రాంతం ఎక్కువ ఉంటుంది. మాకు ఆకలి అవుతుంది, వివత్సంగా ఆకలి అవుతుంది. లేసి ఏదో కొంచెం ఎక్కాలి. యాక్చువల్లీ నిన్న మేము ఇదే బీచ్కి వచ్చింది. నాకు తెలిసి నియర్ బై పక్కన ఉంటుంది ఏడాది చుట్టుముట్లో. మామ ఫైన్ వేస్తాడు. అన్న హుషారుపడి సీట్ బెల్ట్ వేసాడు. ఇప్పుడే सीट बेल्ट अभी डाल लिया. ओ पुलिस को देख के बहुत हुशार है. बहुत बढ़िया बहुत बढ़िया. ఆల్రెడీ మా కడుపులో మండుతున్నాడు. అది ఇతను మరి 2 నిమిషాలు ఆగాడు. ఏం సరుకు తీసుకుని పోయాడు. ఏ సరుకు? పుష్ప సిండికేట్ మెంబర్ సరుకు తీసుకుని పోయావా? తీసుకో కొనుక్కోపోనావా? ఏమన్నా కొనుక్కోండి. వస్తే ఇది విజిట్ చేయండి. ఆరంగల్ బీచ్ చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఫారినర్స్ అంతా ఇక్కడే స్టే చేస్తుంటారు. ఇది వచ్చేసి క్లాస్ బీచ్. డిస్టర్బెన్స్ ఉండదు ఎవరికి. స్మగ్లింగ్ చేస్తుంటాడు సూర్యయాన్ సినిమా పక్కన. సేమ్ అదే స్టైల్ అన్నది. సేమ్ ఫేస్ కట్ అట్లే ఉన్నారు. नींद आ रही है. बहुत दूर है, मेरे को भी नींद आ रही है. इसमें बोल रहा हूँ. मेरे को नींद आ रही? क्या मेरे को नींद नहीं आ रही? चाहिए. भूख भी लग रही है, नींद भी आ रही है. नींद आ रही है.
ये आप भी आ रहा है फिर से एक नींद नहीं आ रही मेरे को चाहिए ब्रेकफास्ट रोका ठेके में रख दिया क्यों नहीं क्या ठेके में रोका भाई इन्होंने आपको हाँ बहुत भूख लग रही यार क्या क्या बोल रहा ये मैं చెప్తాను బ్రేక్ఫాస్ట్ అని చెప్పి నువ్వు అట్లా చక్కగా పెట్టారు ఏం లేదు వ్యాన్కి ఇప్పుడు ఇది అయినా కూడా డబ్బులు మిగులుతుంది ఏ పెడతారు ఎండి కూడా 12 వరకు పెట్టాల్సిందే వ్యాన్లో ఇది హాఫ్ బాటిల్ చెయ్యి అదే చేంజ్ చేద్దాం ఆ పాటి డిజైన్ పెడతాను
చిన్న పాప గేమ్స్ ఆడకి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీతో. హాయ్. యాక్టివిటీస్ వెళ్తున్నాం ఇప్పుడు. స్కూబా డ్రైవింగ్ మాదే ఈ బోటు, ఇందులో వెళ్తాం స్కూబా డ్రైవింగ్కి. జారా ఆరా. ఉండలే సీట్లో ఎక్క కూర్చోవాలా. గట్టిగా పాపా మైక్ లేదా. ప్రస్తుతానికి అయితే స్కూబా డ్రైవింగ్ వెళ్తున్నాం. అందరు వచ్చేసారు. ఇప్పుడు కాసేపట్లో స్కూబా డ్రైవింగ్ వెళ్ళిపోతున్నాం అందరూ. అన్ని మొత్తం అప్లోడ్ చేస్తాము. ఏమంటే కొన్ని సిచ్యువేషన్ లో మొబైల్ అలవ్ లేదు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బోట్ ఎక్కేసాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కాసేపట్లో స్కూబా డైవింగ్కి వెళ్తున్నాము. ఏమో మీటింగ్ పెట్టారు ఆయనలో, పోతున్నారో తెలియట్లేదు. యూట్యూబ్ లో పెడతాం. ఏమంటున్నాడు అది అర్థం కావట్లేదు. తిక్కడే గిక్కడే ఏమో సంస్థ ఆదాయనా ఏమంటున్నాడా. బండి స్టార్ట్ అయిందా ఎంత రమణా లోడెత్తాలా. ఎట్లా పోతుంది ఇది? అయిపోయినా ఇదేనా? ఏ సముద్రంలో తీసుకోవాలి. ఇది ఎంత తీసుకున్నా అయిపోయినా గేమ్స్ అయిపోయినా. దాంతో దొబ్బుతాడే పడుతురా. దీంతో దొబ్బితే ఆడిపోతా మరి. దాంతో లక్కపోతాడమ్మా కదా. ఇప్పుడు వెనక ఒక వెహికల్ వస్తుంది. ఏం అర్థం కావట్లేదు. దీంట్లో సముద్రంలో వెళ్తున్నాం ఇప్పుడైతే. మేమైతే కోయ్ కోయ్ ఇదేనమ్మా సముద్రం. ఇడేమో పిలిచిపోతున్నారా. వాళ్ళు ఎక్కుతారా ఇద్దరు. అవుగా వాళ్ళ కూడా ఇట్లాగే. వీళ్ళు మా వెహికల్ వల్ల వచ్చిన వాళ్ళు. అయిపోయింది లేదా బల్ది సంసారం. हाय अतुल फोन लेके आ गए। हाँ निकल दिया लेके आया। ఇంట్లో దిగితే ఎంత ఉంటుంది సముద్రమా? వాడు ఆల్రెడీ ఒక బోట్ షిఫ్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక బోట్లో షిఫ్ట్ చేస్తున్నాం మమ్మల్ని. అవు కదా. అంటే ఇప్పుడు ఈడ ఆగాల. ఇంకొక బోట్ వస్తుంది మళ్ళా. ఏమంతా షిఫ్టింగ్ ఎక్కువైపోయింది మాది. షిఫ్టింగ్ లో ఎన్ని చాలా షిఫ్టింగ్ ఉన్నాయి. అందరు ఎక్స్చేంజ్ అండి. ఇస్మే జానా అంతా ఎక్స్చేంజ్. ఇప్పుడు అన్ని ఎన్ని ఇప్పటికి 2 బోట్లే. धीरे धीरे जा. उनलोग शिफ्ट होता है क्या? అంటే కాదు డైరెక్ట్ ఒకటే బోట్లో తీసుకోకుండా కొన్ని బోట్లు ఎక్స్చేంజ్ చేస్తున్నాయి ఆయనలో. ఈడే స్కూబా డ్రైవింగ్. జాకెట్ అంటుకోండి. స్కూబా డ్రైవింగ్ టోకన్ వేసుకోవాలి. గొంతులో వేసుకోవాలా. ఓన్లీ ఇక్కడ ఆగుతా అనమాట. బాబా బాబా దేవరం. గాయ్స్ మొత్తానికి అయితే వాటర్ గేమ్స్ అయిపోయినాయి. లాస్ట్ ఇక్కడ ఒకటే ఉండి స్కూబా డైవింగ్ అంట. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏమంటే డబ్బులు పెడితే ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ ఎక్కడ పడుతుంది సముద్రంలో భయం. ఎగరా అనుకుంటున్నాడు. సముద్రంలోకి ఎగిరాడు. మొత్తానికి సముద్రంలోకి ఎగిరాడు. కంచిని కొట్టాడు. మాకైతే ఇది రాదు. స్విమ్మింగ్ సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నాం బ్రో. హలో మేడం ఆజా. నీళ్ళంటేనే భయం నాకు. యాక్చువల్లీ మొదటిసారి సముద్రంలో దూకుతున్నాను.
చేపలు వచ్చా అందుకే నాకు వచ్చా 4 వదిలేనా అరే లోపల స్విమ్మింగ్ చేయకూడదంట, నోటితోనే గాలి పీల్చుకొని నోటితోనే వదలాలంట. ఖాళీ ఇడిచేసి దుంకుతాను భయ్యా ఏమనంటే 100 రూపాయలు అంటాడు ఎక్స్ట్రా అంటాడు. ఇప్పుడు చెప్తాను, మాకు చెప్పలేదు అవన్నీ. మాకు చెప్పిట్టాక నన్ను దిగిన తర్వాత ఇట్లా ఉంటాడు కొంచెం 1 minute వీడియో అని వస్తుంది. నేను 1 minute వచ్చింటే మీరు 1 minute రాలేదు. నేను 1 minute 20 seconds భయమేసాలే నాకే భయపడలేదు. ఏమై ఇది భయం కాలేదు. సిగరెట్ ఎట్లా అంతే तड़े दान वीडियो काढो మామకి గజ్జలు గల్ 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 అంటుండే. तड़े दान का మధ్యలో స్విమ్మింగ్ చేస్తున్నారు చాలా మంది అక్కడ. సూపర్. అన్ని షిఫ్టింగ్ లో అన్ని ఎక్స్చేంజ్. ఇప్పుడు అందులో నుంచి ఇందులో వస్తారు, ఎక్స్చేంజ్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ షిఫ్టింగ్ అన్ని ఎక్స్చేంజ్. ఈ బోట్ నుంచి ఆ బోట్కి, ఆ బోట్ నుంచి ఈ బోట్కి. ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్స్ అమ్మడా. ఈయన బోట్ డ్రైవర్ అయినా दोनों बोट ड्राइवर दोनों है. इधर एक है. మొబైల్ పోతే రాదంట. ఇక్కడ అన్ని చెప్తుంటారు. ఇది వచ్చేసి ఏ క్యా హై గేమ్ కొన్సా పారాషూటింగ్. ఇప్పుడు పారాషూటింగ్ అది 5 బటన్ నాకు పుష్ప ఇప్పుడు ఏది పారాసీలింగ్ అంట. చాలా అద్భుతంగా ఉంటాయి. అదేది స్కూబా డైవింగ్ మాత్రం సూపర్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా తీసాడు వీడియో. మెచ్చుకోవాలని. ఇది కూడా ఇప్పుడు వీడియో మంచిగా తీయాలి. मैडम बैठ जाओ नीचे, सर को थोड़ा बुलाओ, बैठ जाओ. ये आगले पुकार आए तो दाने के तीन आले आगे पानी बोले घुटने के ऊपर लेना वो मॉर्निंग टाइम से डाल सेशन आदा నాకు బాగా ఇస్తలేదు స్లైడ్ ఏ జాబా అదే సూపర్ ఉంది. ఇది పైకి వెళ్ళినప్పుడు చాలా భయంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఇవన్నీ యాక్టివిటీస్ చేయడము అంత గాడ్ గిఫ్ట్. చాలా అద్భుతంగా ఉంది. వావ్, లాస్ట్ రైడ్ ఇది. డబ్బులు ఇస్తే ఎక్స్ట్రా చేస్తాడు. ఇప్పుడు ఆయన కింద డౌన్ చేస్తాడు తెలిసి సముద్రంలో ఇస్తాడు ఇప్పుడు ఆయన.
ఐ థింక్ వదులుతాం అనుకున్నా బ్రో. ఎక్కువ చేస్తాను ఇది, ఎందుకంటే డబ్బులు ఇచ్చాను కదా ఎక్స్ట్రా. అమ్మ వాయమ్మో, ఎంత పైకి తీసుకుపోయాడుగా, డబ్బులు ఎక్కువ ఎక్కువ. अरे डर जाए कुछ नहीं एंजॉय करो। ఓయ్ అమ్మా, ఇక్కడైతే వాళ్ళ ఆవిడ ముంచండి లోపలికి ముంచిపిస్తుంది సముద్రంలోకి, అట్లుంటది. ఇప్పుడే వీళ్ళు వెళ్తున్నారు. आरंबोल बीच, हाँ आदि वेरे पैराशूट अनమాట. उसको अच्छा से पकड़ना, बैठ जाना, ठीक है. వాయ్ అమ్మ రాదు వీడు ఇంకా కూలిపోయా పో. చేపలు మనకి దుర్లాడే ఉంటాయి కదా, అట్లాంటి కార్లు ఎక్కిస్తారా అవన్నీ ఇస్తారా? మొత్తానికి అయితే గేమ్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. ఫైనల్గా మొత్తం గేమ్స్ అన్నీ అయిపోయినాయి. అందరు బాగా ఆనందంగా ఎంజాయ్ చేసినారా? సూపరా? హలో आरा अरे अतुल आ रहे कहाँ जा रहा है? कैसे है बताओ एक्सपीरियंस। कौन सा? स्काई हाँ ఓ పారాషూట్. కెమెరామ్యాన్ అన్నా ఫోటోస్ ఇస్తావా మాకి? ఫోటోస్ ఎట్లా? సిపిన్ ఎవరితో సిపిన్ ఇంత రాదా? మొత్తం గేమ్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా తిరుగు ప్రయాణం. వెహికల్ వస్తే బయలుదేరేదే, అంతా అయిపోయింది. మావాడు ఏం పని అది? పత్తి వ్యాపారం ఇది. ఏం అడుగుతారు వీళ్ళు? డిస్కస్ చేస్తారు. భూక్ లగ్ రా హమ్కు. బండి చిబడింది, ఇదొక రామాయణం ఆడపోతుంది. వస్తుంది ఇప్పుడు అంతా బయలుదేరినాము. ఇప్పుడు వెళ్తున్నాము అందరూ, అంతా వీళ్ళంతా మన వాళ్ళే అంతా అయిపోయింది. అందరూ ఇప్పుడే బయలుదేరుతున్నాము. అందరికి ఆనందంగా అనిపించిందా? ఇక్కడ ఇప్పుడు మనకి బఫే సిస్టమ్ పెట్టినారు, ఇక్కడ తినాలా లంచ్. పొద్దున ఘోరం జరిగిందిలే మాకైతే. పప్పు అంతంతే, ఇంకా ఇది ఏమో కర్రీ తెలుసు, రాజ్మా కర్రీ. चिकन करी एंड चिकन पीस. చికెన్ కర్రీ, చికెన్ పీస్. అందరు బాగా సపరేట్ తినండి.
ఫుడ్ వెజ్ నాన్ వెజ్ ఉంది. బాగా తినండి అందరూ. పొద్దున్న తక్కువ వచ్చిందని బాధపడకండి, ఇప్పుడు బాగా తినండి. అట్లుంటుంది సూపర్. మావాడు ఫ్రాన్స్ తెప్పించుకున్నాడు. నోరుస్తుంది ఫ్రాన్స్ సూపర్ ఉంది. యాక్చువల్లీ ఈ వెహికల్ మట్టిలో జిగబడితే నేనే తీసాను బయటికి. అవునా కదా? ఇరికిచ్చింది బయట తీసే దాంట్లో ఎక్స్పర్ట్. అట్లా మనతోడే ఇరికిలేడు బయట తీసాడు. ఏమప్పా నేనే కదా తీసింది. ఇరికిచ్చలే ఇతను కాదు ఇరికిచ్చింది. నేను ఇరికిలే, సంబంధం లేదు. మా ఇరికిలేదు. ఒక మాట డ్రైవర్ స్టార్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ దిగుతున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే అంత అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ హాయ్ అనుకుంటా.